విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం సర్చ్ ఆపరేషన్ ముగిసింది. 3 రోజులు గాలించిన గల్లంతైన 6 మత్స్యకారుల జాడ ఇంతవరకు లభించలేదు. దీంతో 3 మెన్ కమిటీ ఎఫ్ఐఆర్ సర్చింగ్ ఆపరేషన్ రిపోర్ట్ ఆధారంగా బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం సర్చ్ ఆపరేషన్ ముగిసింది. 3 రోజులు గాలించిన గల్లంతైన 6 మత్స్యకారుల జాడ ఇంతవరకు లభించలేదు. దీంతో 3 మెన్ కమిటీ ఎఫ్ఐఆర్ సర్చింగ్ ఆపరేషన్ రిపోర్ట్ ఆధారంగా బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాయుడు, విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం సర్చ్ ఆపరేషన్ ముగిసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. నాయుడు, ఏంటి అప్డేట్స్? శంకర్, ఏదైతే సర్చ్ ఆపరేషన్ దాదాపు 72 గంటల పాటు నావికాదళం అలాగే కోస్ట్ గార్డ్ మెరైన్ వీళ్ళు సంయుక్తంగా చేసినటువంటి సర్చ్ ఆపరేషన్ ఆల్రెడీ దాదాపుగా ముగిసిందనేది మనం చెప్పొచ్చు. అది నిన్న అర్ధరాత్రి 12 గంటలతో ముగియడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ తర్వాత కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే స్థానికంగా మెరైన్ డిపార్ట్మెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. మన ఎదురుగా ఆల్రెడీ ఒక ఏదైతే కోస్ట్ గార్డ్కి చెందినటువంటి షిప్ ఏదైతే కనిపిస్తుందో ఆ కోస్ట్ గార్డ్ షిప్ ఆల్రెడీ నిన్న సర్చ్ ఆపరేషన్స్లో దాదాపు 72 గంటల పాటు కంటిన్యూటీ సర్చ్ చేసినటువంటి వీటిలో ఒకటి ఉంది. అది ఇప్పుడు ఆల్రెడీ ఒడ్డుకు కూడా చేరుకున్న దాన్ని మనం విజువల్స్లో ఆల్రెడీ చూస్తున్నాము. అలాగే 2 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా పూర్తి స్థాయిలో సర్చింగ్ ఆపరేషన్స్లో పాల్గొన్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సర్చ్ ఆపరేషన్ ముగిసింది అనే దాన్ని, ఆ సమాచారాన్ని అది ఆథరైజ్డ్గా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి నేవీ, కోస్ట్ గార్డు అలాగే మెరైన్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా కూడా ఒక రిపోర్ట్ని ఇస్తాయి. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే 3 మెన్ కమిటీ అని చెప్పి ఒకటి ఉంటుంది. 3 మెన్ కమిటీలో ఫిషరీస్ జేడీ, స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ అలాగే పోలీస్ అధికారి కూడా ఉంటారు. ఈ పోలీస్ అధికారి కూడా వీళ్ళు ముగ్గురు కలిపి 3 మెన్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ రిపోర్ట్ కూడా ఎఫ్ఐఆర్లో వీళ్ళు ఏదైతే కనిపించడం లేదని చెప్పారో ఈ సర్చ్ ఆపరేషన్ 3ని బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే పూర్తి స్థాయిలో వీళ్ళకి కాంపెన్సేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అది సుమారుగా 5 లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ 5 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ అందిస్తారు. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం చేసేందుకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మొత్తం 10 లక్షల రూపాయలు అందించాలని చెప్పి ఇప్పటికే ఎవరైతే మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆల్రెడీ ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇప్పుడు చెక్కులను అందించడానికి కూడా ఇక్కడికి ఎవరైతే మంత్రి కొల్లి రవీంద్ర కూడా రాబోతున్నారు. వచ్చిన తర్వాత మత్స్యకారులకి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇది తక్షణ సహాయం కింద, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం అంటే గల్లంతైన వాళ్ళ సమాచారం ఇప్పటికీ లభించలేదు కాబట్టి దీన్ని తక్షణ సహాయం కింద 10 లక్షల రూపాయలు అందించాలని చెప్పి ఇప్పటికే మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇక్కడే మత్స్యశాఖకు సంబంధించినటువంటి కమిషనర్ నాయక్ కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయంటే నార్మల్గా వాళ్ళకి ఇవ్వడానికి లీగల్ శానిటీకి సంబంధించి ఏవైతే క్లియరెన్స్ చేయాలో అవన్నీ కూడా దగ్గరుండి క్లియర్ చేసేటువంటి ప్రక్రియ ఆల్రెడీ దాదాపుగా పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పూర్తి అయిన తర్వాత వాళ్ళకి చెక్కులు కూడా పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే మత్స్యకారులు మాత్రం మేము కుటుంబాలతో సహా రోడ్డున పడ్డాం, మాకు ఆదుకునే వాళ్ళు లేరు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియో ఉందో అది ఇంకా ఎక్కువగా ప్రకటించాలి, తక్షణ సహాయం కన్నా ఎక్కువగా ఇవ్వాలని కూడా మత్స్యకార సంఘాలు అలాగే ఆ కుటుంబాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం అయితే మాత్రం 10 లక్షల రూపాయలను ఆల్రెడీ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఇప్పుడు మంత్రి రవీంద్ర ఇక్కడికి రాబోతున్నారు. వచ్చి ఆయన చేతుల మీదుగా కూడా వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు సాధారణ బోట్లలో కూడా రెస్క్యూ ఆపరేషన్స్ క్లోజ్ అయినప్పుడు కూడా మిగతా సర్చింగ్ అనేది మాత్రం కొనసాగిస్తామని చెప్పి మంత్రి కానీ అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు. మరోవైపు కుటుంబాలకు కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ఆదుకుంటాము. ఎందుకంటే బోట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి బీమా ఏదైతే కొంత సబ్సిడీ ఉంటుంది, దాని ద్వారా కూడా బోట్ ఇవ్వడానికి అలాగే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ప్రత్యామ్నాయంగా అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుండి అయితే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. రైట్ నాయుడు.